Rinvizi, good morning, all of you. సో నా వాయిస్ వినిపిస్తుందా? సరే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో సారీ, రికార్డింగ్ పెట్టడం మర్చిపోయా. సారీ. ఓకే, సెషన్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ డౌన్ చేసుకోండి. సో ఓకేనండి, ఫ్యూచర్ ఆఫ్ మన సెషన్ అదే కదా, ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించి. సో అసలు కన్క్లూజన్ కోసం ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసలు ఏంటి, సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, సో దీని గురించి చెప్తాం. సో టైప్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ లో మనకి సంబంధించి చాలా రకాలు ఉన్నాయి. వన్ టు వన్ సేల్స్ అని ఉంది, తర్వాత మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఉంది, తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, సో డైరెక్ట్ మెయిల్ ఉంది, డైరెక్ట్ మార్కెటింగ్, తర్వాత ఎంటర్ప్రైజ్ సేల్స్ అని. సో ఇట్లా డైరెక్ట్ సెల్లింగ్ కి చాలా పేర్లతో, చాలా ప్లాన్స్ తో, డిఫరెంట్ వేతో ఇట్లా ముందుకెళ్తున్నారు. సో మనది వచ్చేసి మనం చూస్ చేసుకుంది నెట్వర్క్ మార్కెటింగ్. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ ఇండియా, సో మనం దీన్ని ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ అంటాము. సో అసలు డైరెక్ట్ సేల్స్ అంటే ఏమి, సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి తెలుసుకుందాం ఒకసారి. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే, సో మధ్యవర్తి అంటే మీడియేషన్ లేకుండా, సో మనకి డైరెక్ట్ కంపెనీ ఉంటది కదా, ఫ్యాక్టరీ ఉంటది. సో ఏదైనా వ్యాపారం కావచ్చు, అది ఫ్యాక్టరీ అయితే కావచ్చు. సో అక్కడ నుంచి ఏదైతే ప్రొడక్షన్ అవుతుందో అది డైరెక్ట్ గా సో మనకి కస్టమర్స్ కి రావటం. సో వాళ్ళ ఏజెన్సీస్ అన్నా పెట్టడం, సో వాళ్ళ ఏజెన్సీస్ ద్వారా, లేదా ఏదైనా డీలర్షిప్ తీసుకొని డైరెక్ట్ గా మధ్యలో ఎవరు లేకుండా ఫ్యాక్టరీ టు కస్టమర్. సో ఇట్లా ఇది ఈ విధానం అనమాట డైరెక్ట్ సెల్లింగ్ అంటే. సో ఇది, సో ఎలాంటి మీడియేషన్స్ ఏమీ లేకుండా మధ్యలో. సో సేల్స్ ఇది ఏరియా సేల్స్ మెన్ కానీ, లేదా ఏరియా సేల్స్ ఎగ్జిక్యూటివ్ కానీ, స్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కానీ, ఇట్లా ఇలాంటి ఏమి లేకుండా సో డైరెక్ట్ గా ఉంటది అనమాట. సో ఫ్యాక్టరీలో తయారయ్యేది వాళ్ళ వాళ్ళ కంపెనీ తరపున డీలర్షిప్ తీసుకోవడం కానీ, లేదా ఆ కంపెనీని ఓన్ గా షాప్స్, ఐ మీన్ డిఎల్సిపిస్, మనం ఇప్పుడు మనం ఎలా చేస్తున్నామో అలా డిఎల్సిపిస్ కానీ షాప్స్ ఇలా పెట్టడం అనమాట. ఇట్లా సేల్స్ అనేది డైరెక్ట్ చేయటం. సో ఇది డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన మెయిన్ మెయిన్ ప్రొసీజర్ అనేది ఇది. సో ఒకసారి ఆలోచించండి, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇది మన ప్రొడక్ట్స్ అవ్వచ్చు, సర్వీసెస్ కూడా ఉంటాయి కొన్ని. సో సర్వీస్ బేస్డ్ కూడా ఉన్నాయి దీంట్లో కూడా. సో మనది వచ్చేసి ప్రొడక్ట్ బేస్డ్ కాబట్టి మనం దీని గురించి మెయిన్ గా మాట్లాడుకుంటాం, ప్రొడక్ట్ బేస్డ్ గురించి. సర్వీస్ బేస్డ్ కూడా ఉంటాయి కొన్ని కంపెనీస్. సో ఇలా ఇలా చేసినప్పుడు, ఇలా ఉన్నప్పుడు అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది కాబట్టి, సో నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా సో మనకి మల్టీ టైప్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటది. ఇట్లా ఉంటది మల్టీ టైర్ ప్రోగ్రామ్ అంటే మల్టీ లెవెల్ గా ఉంటది, లేదా సింగిల్ టైర్ అంటే వన్ టు వన్ విధానం ఉంటది. అంటే ఇప్పుడు ఏదైనా ఫ్యాక్టరీ ఉంది, సంథింగ్ ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ప్రొడక్ట్స్ ని డైరెక్ట్ గా ఆ, ఒక డీలర్స్ ఉంటారు కదా, వాళ్ళే అప్లై చేసుకుంటారు. సో డీలర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వచ్చేస్తే వాళ్ళు సేల్స్ అంతే. సో అది వన్ టు వన్ కేవలం. ఓన్లీ కంపెనీ వాళ్ళకి కమిషన్ ఇస్తుంది, ఆ, వాళ్ళ వాళ్ళ లాభాలు వాళ్ళు చూసుకుంటారు. కానీ వేరేది బెనిఫిట్స్ అంటే ఏమి ఉండవు దీంట్లో. సో రేట్ తగ్గించడంలో నార్మల్ గా తగ్గిస్తారులే కానీ, సో అదర్ బెనిఫిట్స్ ఏమి ఉండవు. కంపెనీ ఐదర్ కంపెనీ లాభపడుతుంది, ప్లస్ ఆ డీలర్షిప్ ఎవరైతే తీసుకున్నాడో వాళ్ళు లాభపడతారు, వాళ్ళిద్దరి మధ్య ఉంటది. సో కన్జ్యూమర్ కి ఓకే, ఎక్కడ వచ్చా.
ఓకే, సింగిల్ టైర్ అది చెప్పాం కదా. సో మల్టీ లెవెల్ వచ్చేసి మనకి ఇప్పుడు మనం మాట్లాడుకునే మల్టీ లెవెల్లో కూడా, సో టూ టైర్స్ లో బిజినెస్ జరిగేది ఉంటుంది. సో మన మార్కెటింగ్ లోనే, మన నెట్వర్క్ మార్కెటింగ్ లోనే మనకి ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు 2 లెగ్స్ వేసుకుంటారు. ఆ 2 లెగ్స్ లోనే డెప్త్ వెళ్ళిపోతాయి. ప్రతి లెగ్కి టూ అట్లా. సో అదొక ప్రొసీజర్ ఉంది, కొన్ని కంపెనీస్ ఫాలో అవుతున్నాయి. అది కొన్ని కంపెనీస్ లో మాత్రమే ఉంది. సో మనది అట్లా కాదు. సో మన కింద ఎన్ని లెగ్స్ అయినా వేసుకోవచ్చు, ఎంత డెప్త్ లోకి అయినా వెళ్ళొచ్చు. సో ప్రతి ఒక్కరికి బెనిఫిట్ ఉంటుంది దీంట్లో. సో మెయిన్ ఏది బేస్ అయినా కూడా మీకు ఒకటే, దీంట్లో ఏం జరుగుతుందంటే, ఎంత బిజినెస్ రావాలన్నా, ఏది జరగాలన్నా, సో మనకి కొత్త కస్టమర్స్ రావాలి. కొత్త కస్టమర్స్ అనేవాళ్ళు రావాలి మెయిన్. అంటే కన్జ్యూమ్ చేసేవాళ్ళు కావాలి. పర్చేజింగ్ పవర్ అంటారు కదా. సో పర్చేజింగ్ పవర్, ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అంటే దానికి ఆ కంట్రీలో ఉండే ప్రజలు పర్చేజింగ్ పవర్ అనేది దాని మీద బేస్ అయి ఉంటుంది. ఒక కంట్రీ డెవలప్ అయింది అంటే, సో ఆ కంట్రీలో ప్రజలు పర్చేజింగ్ పవర్ అంటే వాళ్ళు కొనగలిగే శక్తి వాళ్ళకు ఉంది, వాళ్ళు కొంటారు. సో దీని మీద బేస్ అయ్యే ఇండస్ట్రీ అనేది ముందుకు వెళ్తుంది. సో అది. సో మెయిన్ మనకేంటంటే పర్చేజింగ్ పవర్. అంటే మనం ఏంటంటే, మీకు తెలిసినంత వరకు తెలుసో తెలియదు, నాకు ఐడియా, మీకు ఐడియా ఉందో లేదు తెలియదు. సో మనం వాడే ఇప్పటి వరకు కూడా మనం ఇండియాలో వాడుతున్న మాక్సిమం ప్రొడక్ట్స్ అన్ని కూడా 75 to 80% యుఎస్ కంపెనీలు తయారు చేసిన బ్రాండ్సే ఉంటాయి. ఒక 5% జర్మనీ కానీ, ఇటలీ కానీ, కెనడా, యూకే, ఫ్రాన్స్, సో చైనా ఒక 5% ఉంది. సో మన ఇండియన్ కి సంబంధించి ఇండియాలో తయారయ్యి ఇండియా ప్రొడక్ట్స్ వాడే వాళ్ళు చాలా తక్కువ. సో బెస్ట్ ఎగ్జాంపుల్ కి మనకి సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఎప్పుడైనా ఒకసారి గమనించండి, సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో సిమెంట్ ఫ్యాక్టరీస్ వాళ్ళు కంటిన్యూషన్ గా ప్రొడక్షన్ చేస్తారు కదా. సో ఇండియాలో ఈ మధ్య పెరిగినాయి. ఆ, ఎట్లా సివిల్ కి సంబంధించి కన్స్ట్రక్షన్స్ అనేది ఈ మధ్య పెరిగినాయి. బట్ కొన్ని సంవత్సరాలుగా కంపెనీస్ ప్రొడక్షన్ ఇస్తూనే ఉన్నాయి. సో అవన్నీ ఎక్కడికి వెళ్ళాయని, సో అవన్నీ మనము దుబాయ్కి, తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ కి ఉన్నాయి, కొన్ని కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తాం. సిమెంట్ అది చాలా తక్కువ మంది తెలుసు. మన ఇండియాలో కంటే ఫారిన్ కంట్రీస్ కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. మన ఇండియాలో కంటే తయారేది మన ఇండియాలో, వాడేవాళ్ళు మన ఇండియాలో తక్కువ. అప్పట్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ తక్కువ ఉండేది కాబట్టి, ఇప్పుడంటే పెరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా దొరుకుతుంది. బట్ తర్వాత కూడా ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. సో అట్లా అట్లా ఇండస్ట్రీస్ అనేవి కొన్ని తెలియకుండానే చాలా హ్యూజ్ రెవెన్యూస్ లో ఉన్నాయి. అవి చాలా వరకు తెలియవు. సో మనం ఏంటంటే, తెలియదంటే మనం పెద్ద పట్టించుకోం వాటి గురించి. సో అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్స్ వల్ల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో మనం ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకుని, ఇప్పుడు ఇదంతా చెప్పాం కదా. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి ఏ స్ట్రక్చర్ ఫాలో అవుతున్నాం ఏంటి అనేది ప్రాపర్ గా తెలుసుకున్న తర్వాతనే కంపెనీలో జాయిన్ అవ్వండి, మీకు అర్థమవుతుంది. పిరమిడ్ స్కీమ్స్ లో పెట్టి చాలా వరకు కంపెనీస్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి. ప్రతి ఇయర్ కొన్ని వందల డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇండియాలో రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. ఇవి ఎంతకాలం ఉంటాయో తెలియదు. సో అన్ని కంటిన్యూగా ఉంటాయని మనం చెప్పలేము. బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, ఇప్పుడు వాటి గురించి మనకు అనవసరం. సో వాటి గురించి అనవసరం. బట్ ఏంటంటే, మా మార్కెటింగ్ సంబంధించి ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉంది. సో మన ఇండియన్ ప్రొడక్ట్స్ కూడా మనతో పాటు కొన్ని ప్రొడక్ట్స్ ఎదుగుతున్నాయి, కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సో మనతో పాటుగా సుమారుగా దగ్గరకు వస్తున్న వాటిలో సేమ్ గా మోడీ గారు ఒకటి ఉంది ప్రొడక్ట్స్ అనేవి. సో అవి కొద్దిగా పాపులర్ అవుతున్నాయి ఈ మధ్య. సో ఆంబే కానీ, హెర్బల్ లైఫ్ కానీ, యుఎస్ కంపెనీస్ ఇవన్నీ. సో వాటి టర్నోవర్స్ చాలా వరకు తగ్గినాయి. యామ్వే ఉంది కదా, యామ్వే గతంలో ఇండియాలో నెంబర్ 1 కంపెనీ ఉండేది డైరెక్ట్ సెల్లింగ్ లో.
యుఎస్ లో యుఎస్ కంపెనీనే కదా, మరి యుఎస్ లో ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ లో ఆంబే నెంబర్ 1 లో లేదు? ఇప్పటికీ నెంబర్ 1 లో లేదు ఆంబే కంపెనీ యుఎస్ లో. ఎందుకంటే కొన్ని ప్రొడక్ట్స్ యుఎస్ కంపెనీ, యుఎస్ అనేది కొన్ని ప్రొడక్ట్స్ బ్యాన్ చేసింది, ప్రాపర్ గా లేదు వీళ్ళ దగ్గర. సో అది గతంలో మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే ఇలాంటివి పట్టించుకోకుండా వాళ్ళకి లైసెన్సింగ్ ఇచ్చింది. సో ఇప్పుడు ఆపడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ అట్లా చేయకూడదు. సో ప్రాపర్ రీజన్ చూపించి వాళ్ళని ఆ, ఆ, ఇక్కడ నుంచి పంపించడం కానీ, లేదా ప్రాపర్ గా బిజినెస్ చేస్తారా లేదా అని ఉంచాలి తప్పితే. ఎందుకంటే మనం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో మనం ఈ కంపెనీ సారీ మన ఇండియా తరఫున సైన్ ఉంటది కాబట్టి, మెంబర్స్ కాబట్టి మనం కూడా, సో అలా చేయడానికి అవకాశం ఉండదు. సో చర్యలు అయితే తీసుకోవచ్చు. సో బట్ మన కంపెనీ అది, మన కంపెనీ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఏమీ లేదు అక్కడ. కంపెనీ కంపెనీలో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమీ జరగవు. సో మీ కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ లో పేట్ అయిపోయిన తర్వాత కంపెనీ రెవెన్యూస్ లో కూడా ప్రాపర్ గా మనకి గైడ్లైన్స్ చూపిస్తుంది, కంపెనీ రెవెన్యూ ఎంత వచ్చింది, సో ఎసెట్స్ ఎంత ఉన్నాయి, సో నెక్స్ట్ వీటికి సంబంధించి నెక్స్ట్ ఇయర్ ప్రొడక్షన్ కి సంబంధించి క్యాపిటల్ అమౌంట్ ఎంత తీస్తున్నాము, ఇట్లా కంపెనీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఓకే. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇండస్ట్రీ డెవలప్ అవ్వుద్దా అవ్వదా అనే ఆలోచన మీకు అనవసరం, ఎందుకంటే ఖచ్చితంగా అవుద్ది. సో మ్యూజిక్ ఇండస్ట్రీ ఉంది, బెస్ట్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం. సో 2021లో చాలా తక్కువగా ఉంది, 1500 కోట్లు నార్మల్ గా. ఇది ఓన్లీ మ్యూజిక్ ఇండస్ట్రీకి సంబంధించి, జస్ట్ వీటి గురించి. సో అదే దానికి సంబంధించి అట్లనే ఇండియా ప్రీమియర్ లీగ్ కానీ ఇట్లా కొన్ని ఉన్నాయి కదా, ఐపీఎల్ కానీ ఇలాంటివి కానీ. సో రెవెన్యూస్ ఒకసారి చూడండి, ఐపీఎల్ కానీ ఇలాంటివి. ఫిలిం ఇండస్ట్రీ ఉందాం జస్ట్ ఎగ్జాంపుల్, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి, మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి 2850 కోట్లు ఉండేది గతంలో, బాలీవుడ్ వరకే ఉండేది. సో బట్ మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ టోటల్ ఇండియా మొత్తం మీద ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి సో ఎంత ఉంటుంది చూడండి ఒకసారి. ఆ, దాదాపుగా 1,64,000 కోట్ల బిజినెస్ జరుగుతుంది. 1,64,000 కోట్ల బిజినెస్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ద్వారా జరుగుతుంది ఒక సంవత్సరంలో, 2023 రీసెంట్ గా. ఐపీఎల్ ఎంత తెలుసా? ఐపీఎల్ సో 9,35,000 కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఐపీఎల్ స్టార్టింగ్ లో చాలా తక్కువ ఉండేది ఐపీఎల్, బట్ దాని వల్ల బిజినెస్ అంటే ఐపీఎల్ వల్ల బిజినెస్ ఎంత బిజినెస్ అవుతుంది, ఎట్లా ఎట్లా ఎలాగైనా సరే బ్రాడ్కాస్టింగ్ కావచ్చు, లైవ్ తీసుకునే స్ట్రీమింగ్స్ కావచ్చు, యాడ్స్ కావచ్చు, టోటల్ వైజ్ అన్ని కలుపుకొని రెవెన్యూ అంత జనరేట్ అవుతుంది. ఓకే, టర్న్ అంత జనరేట్ అవుతుంది 1 ఇయర్ కి. ఓకే. ఇట్లా స్కిన్ కేర్, స్కిన్ కేర్ తెలుసు కదా, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్న స్కిన్ కేర్ కి సంబంధించి. సో అది వచ్చేసి మనకి 1 ఇయర్ కి 2023 లెక్కల ప్రకారం సో 82,050 సారీ 82,000 బిజినెస్, 82,000 కోట్ల బిజినెస్ చూడండి. ఓన్లీ కాస్మెటిక్స్ కి సంబంధించి కెమికల్ బేస్డ్ వాటికి ఇండస్ట్రీస్ కి అంత టర్న్ ఓవర్ జరుగుతున్నప్పుడు మనది 2023 సో 21,000 దాటింది, 21,852 ఉంది టర్న్ ఓవర్ అనేది. సో 21,282 కోట్ల టర్న్ ఓవర్ జరిగింది 2022-23కి సంబంధించి రీసెంట్ గా. సో 23-24 మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఉంటుంది కదా, సో అక్కడి నుంచి అఫీషియల్ గా రాలేదు, డేటా అనేది ఇంకా రాలేదు. మీరు వెళ్ళి డేటా చూడొచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని అప్పుడప్పుడు చెక్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. సో దాంట్లో మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని దొరుకుతాయి, విత్ క్యాటలాగ్స్ తో సహా కంప్లీట్ గా బుక్కే ఉంటది, ఇయర్ బుక్. అట్లనే వరల్డ్ ట్రేడ్ సారీ వరల్డ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా మనకి క్యాటలాగ్స్ కానీ ఇవి దొరుకుతూ ఉంటాయి.
సైట్ ఓపెన్ చేసి మీరు దాంట్లో డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో అంత ముందుకు వెళ్తుంది. మీకు స్టార్టింగ్ నుంచి అందుకనే చెప్పేది. సో స్కిన్ కేర్ ఇండస్ట్రీ గురించి ఫోకస్ పెట్టండి. కనీసం దాంట్లో 20% మన షేర్ 20% షేర్ తీసుకోగలిగితే చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది మనకి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంచెం మనము వాళ్ళు అట్రాక్ట్ అవ్వడానికే ఎక్కువ టైం పడుతుంది. వన్స్ అట్రాక్ట్ అయిన తర్వాత మనతో పని లేకుండా బిజినెస్ అనేది రీపర్చేజింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఒక్క నిమిషం, వీళ్ళు ఎవరో పంపించారు. స్టార్ట్. ఓకే. సో స్కిన్ కేర్ ఇండస్ట్రీ గురించి, సో అదే మెయిన్. సో మనకి స్టార్టింగ్ ఏంటంటే కాస్మెటిక్స్ వాడి చాలా వరకు వాళ్ళు ఏంటంటే దాని రియాక్షన్స్ అనేవి చూశారు. సో దానివల్ల ఏంటంటే మనం ఇప్పుడు చెప్తుంటే నమ్మడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, బట్ ఖచ్చితంగా కొంత పేషెన్స్ తో మనం ముందుకెళ్ళగలిగితే 1 or 2 years లో ఆ ఆ ఇండస్ట్రీ కెపాసిటీ పెరుగుద్ది. సో దాంట్లో మన షేర్ కూడా పెరుగుద్ది. సో ఈలోపు మనకి కంపెనీస్, మన మన కంపెనీ ఉంది కదా, ఎక్కువ యాక్సెస్, మార్కెట్ యాక్సెస్ కోసం మనం ట్రై చేస్తున్నాం కదా. సో ఖచ్చితంగా మన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ద్వారా మనకి ఇంకా ఆ యాక్సెస్ అనేవి రావడం ఈజీ అవుతుంది ఇంకా. సో మనం ఓన్గా వెళ్ళింది ఒకటి, త్రూ గవర్నమెంట్ వెళ్తున్నాం కాబట్టి సో మాక్సిమం మనకి యాక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువ. సో ప్రెసెంట్ ఎందుకు రాలేదంటే అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో దానివల్ల కొంత లేట్ అవుతుంది తప్పితే, సో నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రావడం చాలా ఈజీ. సో కెనడా అమెరికా ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట నవంబర్లో. సో దీనికి సంబంధించి ఏంటంటే అందుకని లేట్ అవుతుంది మనకి. సో అంతే తప్పితే ఏం లేదు. ఖచ్చితంగా మనకి యాక్సెస్ రావడం అనేది జరుగుతుంది. సో మనకి ఇప్పట్లో కూడా మనకి మెయిన్ గా ఉంటున్న కంపెనీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి, సో ఆ కంట్రీ కూడా ఎక్కువ సేల్స్ కి సంబంధించి అమెరికాలోనే ఎక్కువ ఉంటుంది మెయిన్. సో 200 బిలియన్స్ బిజినెస్ అనేది జరుగుతుంది సుమారుగా 22 లెక్క ప్రకారం 2022. సో టోటల్ గా మన గ్లోబల్ వైజ్ గా చూసుకుంటే 200 బిలియన్స్ బిజినెస్ అనేది జరుగుతుంది. అంటే 16 లక్షల కోట్ల బిజినెస్ అన్నమాట. 16,57,000 కోట్ల బిజినెస్ జరుగుతుంది. సో మన 2025కి సంబంధించి 64,500 కోట్ల బిజినెస్ అనేది మన ఇండియా తరపు నుంచి జరగబోతుంది డైరెక్ట్ సెల్లింగ్ లో అని మీకు అర్థం అవుతుంది. ఖచ్చితంగా అర్థం అవ్వాలి. ఎందుకంటే ఐపీఎల్ చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్. ఐపీఎల్ కావచ్చు, ఆన్లైన్ గేమింగ్ కావచ్చు. ఆన్లైన్ గేమింగ్ చాలా తక్కువ ఉండేది స్టార్టింగ్ లో, బట్ చాలా ఆ, తక్కువ టైంలోనే చాలా హ్యూజ్ గ్రోత్ వచ్చింది. సో వాటి గురించి మనం అంతగా పట్టించుకోకుండా ఉండొచ్చు. సో మనకి తెలియదని, అది గ్రోతింగ్ లేదని మనకు అనుకోలేం కదా. సో వాటి గ్రోతింగ్ ఉంది, మనకు కనబడట్లా, బట్ మనం ఆలోచించలేదు కాబట్టి, వాటి గురించి ఫోకస్ పెట్టలేదు కాబట్టి తెలియదు. అట్లనే మన ఇండస్ట్రీ కూడా. సో నార్మల్ గా కనబడినా సరే ఒక్కసారిగా గ్రోతింగ్ అనేది కనబడుతుంది మనకి. మెయిన్ ఒకటే ఇక్కడ, స్టార్టింగ్ మనం పేషెంట్స్ తో క్లయింట్స్ ని, కస్టమర్స్ ని ఆ వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఏదైనా వాళ్ళు సాటిస్ఫై అయ్యి, సో ఎప్పుడైతే వాళ్ళ ఇంట్రెస్ట్ వచ్చిందో రీసేల్, సేల్స్ ఎప్పుడైతే ఒక్కసారిగా మనం అంచనా వేయలేం సేల్స్ ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు డౌన్ అవుతాయి అని. ఒక్కసారిగా సేల్స్ పెరుగుతాయి. సో కరోనా టైంలో చాలా సేల్స్ పెరిగినాయి, ఎవరు ఊహించలా. వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్ చాలా హ్యూజ్ సేల్స్ పెరిగినాయి, టర్నోవర్ చాలా పెరిగింది. సో కరోనా టైంలో సుమారుగా హైయెస్ట్ రీచ్ పాయింట్ ఏంటంటే ఆ, 312 మిలియన్స్ అంతవరకు రీచ్ అయింది ఒక్కసారిగా. తర్వాత ఏంటంటే మళ్ళీ డౌన్ అవుతూ ఉంటుంది, బిజినెస్ అనేది డౌన్ అవుతూనే ఉంటుంది. సో కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది. కాంపిటీషన్ ఉంది, తర్వాత కంపెనీ వేరే కంట్రీస్ కి ఎక్స్పాన్షన్ జరుగుతుంది కాబట్టి అక్కడ ప్యాకింగ్ కానీ మళ్ళీ అంతా చేంజ్ చేసుకోవాలి కాబట్టి ప్రోడక్ట్ వాటికి సంబంధించి అవైలబిలిటీ కానీ, సో ఇవన్నీ చూసుకున్న దగ్గర ఏంటంటే కొంత ఆ వారం మనకి ప్రోడక్ట్ టయానికి అందకపోవడం వల్ల కూడా సేల్స్ కొంత డౌన్ అవ్వచ్చు. బట్ ఏంటంటే కంపెనీ ఎక్స్పాన్షన్ జరుగుతుంది కాబట్టి దానిలో పార్ట్ కాబట్టి కొంత డిస్టర్బెన్స్
వాయిస్ బ్రేక్ వస్తుందా? మేడం అన్మ్యూట్ ఇచ్చాను చూడండి, కళ్యాణి గారు. శ్రీమతి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఒక 5 to 10 minutes మీది అయిపోయిన తర్వాత నాకు ఇవ్వండి. ఒక చిన్న టాపిక్ ఓకే మేడం. మీరు అయిపోయిన తర్వాత ఇవ్వండి. ఓకే మేడం. కంటిన్యూ సార్. ఓకేనండి. అట్లా డైరెక్ట్ సెల్లింగ్ అనేది హ్యూజ్ గా డెవలప్ అయ్యేది ఇండస్ట్రీ అన్నమాట ఇది. సో గ్లోబల్ గా కూడా మనకి 2030 కల్లా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది 40 లక్షల కోట్లకి చేరే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఇయర్ ఒక స్టేబుల్ ప్రకారంగా మార్కెట్ అనేది స్టేబుల్ గా ఉన్నదంటే యుఎస్ కంపెనీ యుఎస్ కి సంబంధించి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది 5.5% లో రెగ్యులర్ గా ఇయర్ బై ఇయర్ గ్రోతింగ్ అనేది కనబడుతూ ఉంది. ఓకే, ఫస్ట్ ప్లేస్ లో మనకి చెప్పాం కదా యూకే, యుఎస్ ఉంటుంది. సో తర్వాత కొరియా, జర్మనీ, చైనా, జపాన్, మలేషియా, బ్రెజిల్, మెక్సికో, ఫ్రాన్స్, తైవాన్, ఇండియా. సో వీటిని క్రాస్ చేయడం మనకి ఒక 1 or 2 years ఎక్కువ టైం కూడా పడుతుంది. సో మాక్సిమం మనము జపాన్ కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, టాప్ 5 కి వెళ్ళే అవకాశం ఉంటుంది డైరెక్ట్ సెల్లింగ్ లో మన ఇండియా టాప్ 5 కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మన కంపెనీ షేర్ ఎంత ఉంటుంది అనేది సో మన మీద బేస్ అయి ఉంటుంది, మన సేల్స్ మీద బేస్ అయి ఉంటుంది. బట్ కాంటినెంటల్ వైజ్ గా చూసుకున్నప్పుడు ఏంటంటే మనకు వచ్చేసి ఏషియా, సో తెలుసు కదా ఏషియా, మన ఏషియాకి సంబంధించి డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి ఎక్కువ ఆ, ప్రజలు అనేవి ఉన్నారు సో యూజింగ్ అనేది. సో తర్వాత మనకి నెక్స్ట్ అమెరికా ఉంటుంది. కాంటినెంట్స్ ప్రకారం చూసుకుంటే తర్వాత వచ్చేసి యూరోప్ యూనియన్ కానీ ఇట్లా. సో అక్కడ ఏంటంటే జనాభా తక్కువ కాబట్టి సో ఇట్లా వాళ్ళ యూజింగ్ అనేది అక్కడ పర్చేసింగ్ పవర్ ఎక్కువ. వెల్త్ కంట్రీస్ కాబట్టి పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆల్రెడీ ఎక్కడెక్కడో తెలుసు కదా, వాళ్ళు ఎలా గ్రోత్ అయ్యారు అనేది చరిత్ర తెలుసుకుంటే అర్థమవుద్ది, నేను చెప్పే పని లేదు. సో అవన్నీ యాజ్ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే అవన్నీ మన దగ్గర తీసుకెళ్ళిన ధనం. సో మన ఇండియాలో కొల్లగొట్టుకుపోయిన ధనం అదంతా, ఎప్పటికైనా అది మందే. నెక్స్ట్, సో డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి గవర్నమెంట్ అప్రూవల్ ఉంది. సో అది ఆన్లైన్ లో మీరు చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి. సో ఎవరైనా అడిగినప్పుడు చూపించడానికి డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, సో ఇండియాకి సంబంధించి. సో అది ఖచ్చితంగా అప్రూవల్ అనేది ఓకే, అది మన దగ్గర పెట్టుకోండి ఎప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడైనా. సో మనకు వచ్చేసి టాప్ 10 డైరెక్ట్ సెల్లింగ్స్ లో ఇప్పుడు ప్రెజెంట్ వెస్టేజ్, ఆర్ ఫిల్మ్, హెర్బల్ లైఫ్, డిఎక్సన్, మోడీ కేర్, ఎంవే, లైఫ్ స్టైల్ అని ఒకటి వస్తుంది. ఇట్లా కొన్ని ఉన్నాయి కంపెనీస్. సో ఫైనల్ గా మనకి వచ్చిన లెక్క ప్రకారం 2020-21కి సంబంధించి మనకి 2,800 కోట్ల టర్నోవర్ జరిగింది మన కంపెనీ తరపు నుంచి. తర్వాత ఆ, ఈ 2023కి సంబంధించి 23-24కి సంబంధించి సో ఒక మీటింగ్ లో చెప్పడం జరిగింది. సో 5,000 కోట్ల టర్నోవర్ అనేది జరిగింది వెస్టేజ్ కంపెనీకి సంబంధించి. సో ఇట్లా ఇయర్ బై ఇయర్ గ్రోతింగ్ అనేది కనబడుతుంది మనకి. సో ఎక్కడ డౌన్ ఫాల్ లేదు. సో మనం ముందుకెళ్ళడానికి ఇంతకన్నా కంపెనీ చెప్పాను కదా, ఒక కంపెనీ ప్రొఫైల్ గమనించి మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోండి దీంట్లో రావడానికి అనుకున్నప్పుడు. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. వెస్టేజ్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉంటది ఎప్పటికైనా. సో కంపెనీ స్ట్రక్చర్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ కావచ్చు, కంపెనీ పాలసీస్ కావచ్చు, సో కంప్లీట్లీ కన్జ్యూమర్ కి చాలా బెనిఫిట్ గా ఉండేవి. సో బిజినెస్ చేసే వాళ్ళకి చాలా గ్రోతింగ్ లెవెల్లో ఉండేది కంటిన్యూషన్ గా. సో దీంట్లో ఎంతైనా సంపాదించు, లిమిటెడ్ లేదు, అన్లిమిటెడ్. సో ఏదైనా కంపెనీకి పని చేసినా నీకు లిమిటెడ్ శాలరీనే ఉంటుంది.
ఇయర్కి ఇంత లిమిట్ అని యాన్యువల్ ఇన్కమ్. సో దీనికి యాన్యువల్ ఇన్కమ్ లిమిటెడ్ ఏమి ఉండదు. సో మన ఇండియా వరకు కాకుండా అదర్ కంట్రీస్ కి సంబంధించి టాప్ ఎర్నర్స్ చాలా మంది ఉన్నారు. 1 year కి దాదాపు 1600 కోట్లు 1800 కోట్లు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. కాకపోతే అది ఆ, ఎక్కువ పర్సెంట్ ఏంటంటే యాంబే అనేది ఎక్కువ గ్రోత్ అయింది కాబట్టి, చాలా ఓల్డ్ది కాబట్టి 95 ఇట్లా స్టార్ట్ అయింది అది. సో అప్పటి నుంచి ఉంది కాబట్టి చాలా హ్యూజ్ గా ఎక్స్పాన్షన్ జరిగింది కొన్ని ఏరియాస్ లో. అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ అట్లా ఉన్నాయి. సో ఇప్పుడైనా మనం ముందుకు వెళ్ళొచ్చు, కొంత టైం పట్టొచ్చు యాక్సెస్ కోసం. కొన్ని కొన్ని కంట్రీస్ లో మనకి ఉన్న ప్రాపర్ గా లేని విధంగా కొన్ని తీసుకోవు. సో అక్కడ వచ్చేసి మెయిన్ ఏంటంటే యాంబే కాబట్టి చాలా ఓల్డ్ కాబట్టి కొంత. సో వాళ్ళంత యాక్సెస్ అనేది రావడం జరిగింది, అంత హ్యూజ్ ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా రేపు మనది కూడా ఒక బెస్ట్ కంపెనీగా, వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ గా ఉండాలి ఇండియా తరపు నుంచి. వరల్డ్ లో ఇండియా తరపు నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో అంటే వెస్టేజ్ చెప్పాలి. సో ఇట్లా మనం ముందుకు వెళ్ళాలి. సో ఇట్లా మనం ముందుకు వెళ్ళాలంటే మనకి ముందు పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. వెంటనే ఇట్లా చెప్తారు కదా ఏదో అంత, వెంటనే ఏది అవ్వదు. గ్రౌండ్ వర్క్ గ్రౌండ్ లెవెల్లో జరిగితేనే, గ్రౌండ్ లెవెల్లో ఆ ఫౌండేషన్ ప్రాపర్ గా ఉంటేనే సక్సెస్ గా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో ప్రతి విషయం మీద మనకు అవగాహన తెచ్చుకోవటం, ప్రతిదీ నేర్చుకోవాలనే తపనతో ముందుకెళ్ళాలి. నేర్పించింది ఏదైనా సరే, ఎటు నువ్వు పొందిన జ్ఞానాన్ని ఏదైనా సరే ఇతరులకు పంచాలి. నీ దగ్గర ఉంచుకొని ఉపయోగం లేదు, దాన్ని పంచాలి, షేర్ చేయాలి. నీ 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 నాలెడ్జ్ని షేర్ చేయాలి. అది మా గురువు గారు చెప్పేది అదే. నీకు లభించిన జ్ఞానాన్ని పంచు. నీ జ్ఞానం అపరిమితం అవుద్ది ఇంకా. సో నేర్చుకోవాలి, నేర్పించాలి. నాకు చదువు రాదు, నేను నేర్చుకోలేను, ఇలాంటి విషయాలు వద్దు. వస్తుంది, ఎవరికి ఏదైనా వచ్చుద్ది. నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే ఎవరు ఏదైనా నేర్చుకోగలుగుతారు. వాళ్ళు మైండ్ అదే ఏదైతే నేర్చుకోవాలన్న ఒక థాట్ ఏదైతే ఉంటుందో, స్ట్రాంగ్ థాట్, సో అదే ముందుకు తీసుకెళ్తుంది. అదే క్రియేట్ చేస్తుంది నీకు కావాల్సిన అవకాశాలు కావచ్చు, ఆ, లేదా నువ్వు నేర్చుకోవడానికి కావాల్సిన సామర్థ్యం ఏదైనా నీకు డెవలప్మెంట్ అనేది దాని నుంచే వస్తుంది. సో డౌట్ఫుల్ గా ఉంటే డౌట్ఫుల్ గానే ఉంటుంది. డౌట్ఫుల్ అనవసరం. సో మంచో చెడో మనం ముందుకెళ్ళాలి. దాని రిజల్ట్ ఏదైనా సరే నేను ఫేస్ చేయగలనని ముందుకెళ్ళాలి, డౌట్ఫుల్ గా కాదు. డౌట్ఫుల్ ఉండకూడదు. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాం, వెళ్ళటమే. సక్సెస్ అవుతావా కాదా నీకు అనవసరం. ఇండస్ట్రీకి ఏం కావాలి, ఈ బిజినెస్ కి ఏం కావాలి, అవి నువ్వు నేర్చుకో, చెయ్యి, ఇంప్లిమెంటేషన్ చెయ్యి, అంతే. సక్సెస్ ఎందుకు రాదు? ఏదైనా అంతే, ఇదని కాదు, ఇదే అని కాదు. ఏదైనా సరే, ఎనీ బిజినెస్, ఎనీ సెక్టర్, ఎనీ ఫీల్డ్ ఏదైనా. సో నీ థాట్ సక్రంగా లేనప్పుడు, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ప్రాపర్ గా లేనప్పుడు వేరే దాని గురించి అని కూడా అనవసరం. సో బట్ నువ్వే స్ట్రాంగ్ గా ఉండాలి, నువ్వే ప్రాపర్ గా హ్యాండిల్ చేయగలగాలి దేన్నైనా. సో సో దీని గురించి ఇట్లా మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది సో ఇట్లా గ్రోత్ అవుతుంది కాబట్టి, సో మాక్సిమం క్లయింట్స్ కి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నించండి ఈజీగా. కొంత అడుగుతారు రకరకాల క్వశ్చన్స్, కంపెనీకి లైసెన్స్ ఉందా, లేకపోతే మీ కంపెనీ ఇప్పుడు ఏదో ఫ్రాడ్ జరిగింది అంటగా, ఇలాంటి క్వశ్చన్స్ వందలు వస్తుంటాయి. కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ పీడిఎఫ్ ఒక ఫైల్ పెట్టుకోండి మీ దగ్గర. ఒకటి చెప్తున్నా కదా, ఒక ఫైల్ పెట్టుకోండి. కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, 16 అన్న ఉంటాయి. సో అవన్నీ తీసుకోండి. లైసెన్సింగ్ సంబంధించి ఉంటుంది, హలాల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కొన్ని, ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అక్కడ నుంచి సర్టిఫికేట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక ఫైల్ మెయింటైన్ చేయండి, కంపెనీకి సంబంధించిన ఒక ఫైల్ మెయింటైన్ చేసుకోండి మీ దగ్గర. ఎవరైనా అడిగినప్పుడు అది చూపించవచ్చు, ఇబ్బంది లేదు. లేకపోతే సైట్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోమనండి.
రిజిస్టర్ అయ్యిందా లేదా అని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అసోసియేషన్ కి సంబంధించి ఇండియన్ బ్రాంచ్తో వెళ్ళి చెక్ చేసుకోమనండి. వెస్టేజ్ అనే కంపెనీ రిజిస్టర్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకుంటారు. చదువుకున్నారు కదా, క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ కూడా మనం అలా అని చెప్తే అలానే చెక్ చేసుకుంటారు జాగ్రత్తగా. ఏదైనా మనం కాన్ఫిడెన్స్ గా ముందుకెళ్ళి ప్లాన్ అనేది చెప్పగలగాలి. అనేది ఎక్కువ మంది ఎక్కువ అవుట్ సైడ్ వెళ్తూ ఎక్కువ మంది మాట్లాడుతూ ఎక్కువ జనాల్లో ట్రావెల్ అవుతూ ఉండే వాళ్ళకి జనాల మెంటాలిటీ అర్థమవుతుంది. ఎలా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి. సో ఇవన్నీ నీ అంతటి నువ్వు నేర్చుకోవాలి. నువ్వు వెళ్తున్న ఫీల్డే నీకు నేర్పిస్తుంది. అంతే, నువ్వు కలుస్తున్న జనాల ద్వారానే నువ్వు నేర్చుకుంటావు అన్ని. సపరేట్గా నేర్పించాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళి కలుస్తూ ఉండాలి. సో వాళ్ళే నీకు నేర్పిస్తారు, నువ్వు వాళ్ళతో క్లయింట్స్ ఇంటరాక్ట్ అవుతావు అట్లా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా పర్సనల్గా ఏం చెప్తాను ఏమన్నా? సో పర్సనల్గా ఏం లేదు, అట్టవలసిన అవసరం లేదు. మేడం అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వాయిస్ క్లియర్ ఉందా సార్? కొంత క్లారిటీ లేనట్టుంది, కొంచెం బయటికి రండి అక్కడ. ఇప్పుడు ఓకేనా? క్లియరా? ఓకే, ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ ఆల్. మార్నింగ్ మెసేజెస్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ 5 crore pool of bronze directors and 3 crore pool and 2 crore pool. లక్ష్మీదేవి మనకి పక్కనే పెట్టి ఆహ్వానిస్తుంది. సో దానికోసం మనం పరిగెత్తాలి, ఖచ్చితంగా పరిగెత్తాల్సింది. సరే, ఇన్ని రోజులు అంటే టైం అనుకున్నాం, బిజినెస్ అనుకున్నాం, అదంతా ఒక ఎత్తు అయితే మనకి కంపెనీ ఇచ్చినటువంటి ఆఫర్స్ ఒక ఎత్తు. ఆ ఆఫర్స్ కోసం మీకు టార్గెట్ గా పెట్టుకొని అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్. క్లియరా సార్? ఓకే ఓకే మేడం, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సెషన్ సార్. ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది దాదాపు 1886 లో స్టార్ట్ అయింది. ఇప్పుడు చిన్న చిన్నగా ఏదో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నటువంటి కంపెనీ కాదు మనది వెస్టేజ్. సో అప్పుడు 2 ప్రొడక్ట్స్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 450 ప్రొడక్ట్స్ తో సక్సెస్ఫుల్ గా లీడ్ అవుతున్నటువంటి కంపెనీ. కాబట్టి ఎక్కడ కూడా ఎవరం భయపడొద్దని చెప్పేసి మీరు చాలా చక్కగా చెప్పినారు. మనకిచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే మోడల్ గైడ్ లైన్స్ ఉందో ఆ గైడ్ లైన్స్ ఒక ప్రూఫ్ అండ్ సర్టిఫికెట్స్ గూగుల్లో ఎక్కడ కొట్టినా కూడా అన్ని సాక్ష్యాలు మనకు నిదర్శనంగా ఉన్నాయి. కాబట్టి ఎవరు ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెయ్యాలి అని అనుకుంటే ఒక 3 క్వాలిటీస్ ఉండాలి. ఆ 3 క్వాలిటీస్ ఏంటంటే దాని మీద కోరిక ఉండాలి. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాని మీద మనకి ఒక కోరిక ఉండాలి. అండ్ ఆ కోరికని నెరవేర్చుకోవడానికి ఒక మంచి తీరిక ఉండాలి. మనకి తీరిగా ఉంది, చేస్తున్నాం, ఇట్స్ ఓకే, అదంతా ఓకే. అయితే మనకి అది సక్సెస్ అయ్యేంత వరకు మనకి ఇంకొకటి ఓపిక ఉండాలి. నెంబర్ 1 ఏంటండి? కోరిక. నెంబర్ 2 తీరిక. నెంబర్ 3 ఓపిక. ఈ 3 కనుక మనకు క్వాలిటీస్ ఉంటే మన వెస్టేజ్ లో కావచ్చు, మీరు ఏదైతే వర్క్ అనుకుంటారో, బిజినెస్ అనుకుంటారో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ గోల్ అనుకుంటారో, మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో మీ ముందు నిర్మించుకున్నటువంటి దానికి ఒక మంచి సక్సెస్ రావడానికి ఈ 3 క్వాలిటీస్ బెస్ట్ అన్నమాట. ఫస్ట్ మనకు ఆ కోరిక ఎలా రావాలి అంటే, మనకి ఫస్ట్ టీం రాకున్నా కూడా
టీం లేకున్నా కూడా మనం నిలబడాలనేటువంటి కోరిక అనేది గట్టిగా మనకు లోపల నిర్మించుకోవాలి, పునాది వేసుకోవాలి. సక్సెస్ అయ్యేంత వరకు కూడా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, నైబర్స్ రిజెక్షన్ చేస్తూనే ఉంటారు. అక్కడ నీరసపడాల్సిన అవసరం లేదు. నీ లోపల గట్టి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ముందు ఈ రిజెక్షన్ అనేది సింపుల్ అయిపోవాలన్నమాట, మైనస్ అయిపోవాలి. ఇది నీకు ప్లస్ అవ్వాలి, ఆ కోరిక అనేది ప్లస్ అవ్వాలి. నీ లోపల లావాలాగా మండుతూ ఉండాలి, ఎప్పుడు కూడా సక్సెస్ కోసం పరితపిస్తూ ఉండాలి. లోపల అంత కోరిక నీకేముండాలి, సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలనేటువంటి ఆలోచన, గట్టి కోరిక నీకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతా ఉన్నట. మనం ఒక ఎత్తు నుంచి దూకుతూ ఉంటాం. దూకుతున్నప్పుడు ఇప్పుడు అప్పటి కాలంలో ఏమీ లేవు, కానీ ఇప్పుడు ఏంటంటే పారాషూట్స్ ఇస్తున్నారు. ఎందుకు అంటే సేఫ్ గా ల్యాండ్ అవ్వడం కోసం. సో ఇక్కడ చూడండి, మీరు చేసేటువంటి వెస్టేజ్ బిజినెస్ లో మీకు ఇచ్చినటువంటి పారాషూట్ కోరికని సేఫ్ గా ల్యాండ్ అవ్వడానికి, వెస్టేజ్ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి కోరిక అనేటువంటి పారాషూట్ ని ఉపయోగించుకొని మీరు మంచి సక్సెస్ ని మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. ఉపయోగపడుతుందని ఈ తీరికను తీసుకుంటాం. మార్నింగ్ సార్. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే సార్ ఇప్పుడు? ఓకే మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైనా ఇంతకు ముందా? సో మధ్య మధ్యలో వచ్చింది, బట్ అది కంటిన్యూ నార్మల్ గా వస్తుంది, మళ్ళీ మధ్య మధ్యలో వస్తుంది అంతే. ఓకే 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 సార్. నెక్స్ట్ మనకి కోరిక ఎంత ఉంటుందో ఆ కోరికకు తగ్గట్టుగా మనకు తీరికను చేసుకోవాలి. ఆ తీరిక అనేది దానంతట అదే రాదు. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏ వర్క్ చేసినా కూడా అందరూ ఏం చేస్తారంటే ఒక లిటిల్ పర్సెంట్ కి, అంటే 1% కి ఉన్నటువంటి వర్క్ కి బదులు దానికి డబుల్ వర్క్ చేయించుకునేటువంటి వ్యక్తులు ప్రైవేట్ కంపెనీస్ లో కావచ్చు, గవర్నమెంట్ కంపెనీస్ లో కావచ్చు, ఎట్లయినా మనకి వర్క్ డబుల్ వర్క్ ఇచ్చేసి మనకు తీరిక లేకుండా చేసేస్తూ ఉంటారు. సో మనకి ఇచ్చేటువంటి జీతం 10,000 అయితే మనం చేసేటువంటి వర్క్ దాదాపు ఒక 30-40 వేలు ఇచ్చేంత వర్క్ ఉంటుంది. సో తీరిక అనేది ఉండదు, బట్ మనం కల్పించుకోవాలా. ఒక 8 to 10 అవర్స్ పోతే మనకు మిగిలినటువంటి 14 అవర్స్ ని దాంట్లో నుంచి మనం చేసేటువంటి ఏదైతే పనిని అనుకుంటున్నామో ఎన్ని గంటలు కేటాయించాలి, ఎంత మనం దానికి స్పెండ్ చేస్తే మనం సక్సెస్ అవుతాం, ఎంత తీరికగా ఉంటే మనం దానికి సక్సెస్ అవ్వగలుగుతాం. రోజంతా చేయాల్సిన అవసరం లేదండి, రోజంతా కష్టపడాల్సినటువంటి పని లేదు. 2 to 3 అవర్స్, ఓన్లీ 2 to 3 అవర్స్ నువ్వు చేసేటువంటిది ఏదైతే ఉందో దాని మీద బెస్ట్ ఎఫర్ట్ పెట్టాలా, దాని మీద ఎఫర్ట్ పెట్టాలా. పొద్దంతా ఒకటే ఐడి కోసం పరిగెత్తి 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 దాని అంతా టైం వేస్ట్ చేసుకునే బదులు నువ్వు మంచిగా నీకు వచ్చేటువంటి ఏదైతే ఉందో దానికోసం ఒక 2 అవర్స్, ఒక 3 అవర్స్ మంచి ఎఫర్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేయడంలో ఈజీగా సక్సెస్ అవుతారు. ఫస్ట్ మనం ఎంచుకునేటువంటి ఐడీస్ కావచ్చు, ఎంచుకునేటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళకు కూడా దీని మీద కోరిక ఉన్నటువంటి వాళ్ళని అండ్ కొంచెం టైం ఉన్నటువంటి వాళ్ళని, ఇంకా బెస్ట్ గా చెప్పాలంటే ఓపిక ఉండాలండి. ఓపిక ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎంచుకోవడానికి ట్రై చేయాలా. అయితే మనం ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు మేడం ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో అని అనుకోవచ్చు, బట్ దొరుకుతారు. వెతికితే దొరకందంటూ ఏది లేదు. ఆ 3 ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఎంచుకోవడం బెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్స్ ఉంటారు కొంతమంది, ఆర్ సక్సెస్ అవ్వనటువంటి పీపుల్, ఐ మీన్ బిజినెస్ లో భయపడి వెనక్కి వెళ్ళేటువంటి పీపుల్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మంచి బెస్ట్ మోటివేషన్ ఇస్తూ వాళ్ళని మన వైపుకు లాక్కోవాలంటే ఇందులో ఉన్నటువంటి నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, ఎలా అయితే మనం సక్సెస్ అవుతాం, ఈ బిజినెస్ లో ఎలా అయితే మనం రీచ్ అవ్వగలుగుతాం, మనకు ముందున్నటువంటి అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రకంగా సక్సెస్ అయ్యారో వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఇస్తూ 1కి 2 సార్లు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వాళ్ళని తీరిక సమయాల్లో వాళ్ళ
పూర్తిగా వెస్టేజ్ లో ఏముందో తెలుసుకునేలాగా, వెస్టేజ్ లో ఎలా సక్సెస్ అవుతామో మంచి డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, కెరటం ఉందండి, పైకి ఎగిసి కింద పడుతుంది. బట్ ఒక్కసారి కింద పడినటువంటి కెరటం అయ్యో మళ్ళీ కింద పడిపోయానని చెప్పేసి లెగసకుండా ఉంటుందా? మళ్ళీ ఎగిసి పడుతూనే ఉంటుంది. దాని తత్వం అది అన్నమాట. పడ్డా కూడా ఎంత కిందికి పడుతుందో అంత ఎత్తుకు పైకి మళ్ళీ ఎగిసి పడుతుంది. కెరటం యొక్క ఆ తీరు చూడండి. కింద పడిపోయాను కదా అని కామ్గా ప్రశాంతంగా ఉన్నట్టుగా చూడండి మీరు, ఉండదు, అస్సలు ఉండదు. ఎందుకు అంటే అది ఇంకా ఎత్తుకు ఎదగడానికి ట్రై చేస్తుంది, మళ్ళీ లేస్తుంది. ఆ ఎగ్జాంపుల్ గా మీరు తీసుకొని కింద పడ్డా కూడా మీరు జంకకుండా, భయపడకుండా, వెను తిరగకుండా, లాస్ అవ్వకుండా, మీ ఎనర్జీని కానీ మీకున్నటువంటి వెస్టేజ్ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కానీ ఎక్కడా లాస్ అవ్వకుండా కెరటంలో ఎగిసి పడాల. పారాషూట్ అనేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో వెస్టేజ్ లో, దాంతో సేఫ్ గా మీరు ల్యాండ్ అవ్వాలా, అంటే సక్సెస్ అవ్వాలా. ల్యాండ్ మీన్ ఇక్కడ సక్సెస్ అవ్వాలండి. సో ఇవన్నీ ఉండాలంటే, ఇవన్నీ చేయాలంటే మరి మనకు ఫస్ట్ గా ఉండాల్సింది పేషెన్సీ. ప్రేమ్చంద్ సార్ ఆడియబుల్? ఒక్కసారి నాకు మెసేజ్ చేయరా, క్లియర్ గా ఉందా లేదా? మేడం ఓకే మేడం, బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మనకు ఉండాల్సింది కోరిక, అండ్ తర్వాత తీరిక, అండ్ నెక్స్ట్ మనకు బెస్ట్ గా ఉండాల్సింది పేషెన్సీ, ఐ మీన్ ఓపిక అండి. సక్సెస్ వచ్చే వరకు ఓపిక ఉండాలి. 2 నుండి 5 సంవత్సరాల వరకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే ఓకే. 2 నుండి 5 సంవత్సరాల వరకు పోరాటం చేస్తేనే గెలుస్తాం. ఒక 2 నెలలు చేసి అయ్యో డబ్బులు రాలేదు, ఒక 3 నెలలు చేసి అయ్యో బిజినెస్ అవ్వట్లేదు, ఒక 4 నెలలు చేసి టీం రావట్లేదు, ఒక 5 నెలలు చేసిన తర్వాత నాలాంటి లీడర్ రావట్లేదు అనేది కాదు. ఫస్ట్ అసలు నువ్వెంత వరకు ఈ కంపెనీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అయ్యి నువ్వెంత వరకు రీచ్ అవుతున్నావో దాన్ని చూసుకొని నీ వెనకాల వచ్చేటువంటి వాళ్ళకు కూడా అవన్నీ నేర్పించుకుంటూ కష్టపడాల. కష్టపడాలి మీన్స్ ఇష్టంతో చేయాలి. కష్టపడాలి మీన్స్ అంటే ఒక నాగలితో ఒక 5 ఎకరాల భూమిని దున్నినట్టు కాదు, లేదా ఒక 50 కేజీల బస్తాలు మొయ్యడం కాదు. వీపు మీద వేసుకొని ఏమంటారు వాటిలలో వేస్తాం కదా, లారీలలో డీసీఎంలు వేస్తాం కదా, అది మొయ్యడం కాదు. ఆ పెద్ద బరువులు ఏం మొయ్యట్లేం కదా. లేదా కిలోమీటర్ల దూరం పరిగెత్తమని చెప్తున్నారా? 1000 కిలోమీటర్ల దూరమో లేదా 500 కిలోమీటర్ల దూరమో పరిగెత్తమని చెప్తున్నారా? ఇట్లాంటి స్ట్రగుల్స్ ఏం కాదు కదా. సింపుల్ గా ఏంటంటే టీం వచ్చే వరకు ఓపిక పట్టాలి, బిజినెస్ డెవలప్మెంట్ అయ్యే వరకు ఓపిక పట్టాలి. సక్సెస్ భయపడి మన చెంతకు అసలు అది ఎట్లా అంటే పరిగెత్తుకుంటూ ఎదురు రావాలా. మనం చేసే అటువంటి బిజినెస్ ని చూసి సక్సెస్ మనకి ఎదురు రావాలా. నిన్ను హేళన చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో నీతోనే మళ్ళీ వెనకాల వచ్చేలాగా చేసుకునేలాగా నీ సక్సెస్ నువ్వు చూపించాలి. అప్పుడు నీకు ఆటోమేటిక్ గా మిగిలినటువంటి ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో, ఏదైతే గోల్ అనుకుంటున్నావో అవన్నీ కూడా రీచ్ అవుతావు. సో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది మనం చేసేటువంటి పని మీద కోరిక ఉండాలి. దానికి కావాల్సినటువంటి ఏదైతే 2 to 3 అవర్స్ అండి బెస్ట్ గా ఖచ్చితంగా ఈ 2 నుంచి 3 గంటలు మీరు డైలీ వర్క్ చేసి చూడండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆ తీరికని మీరు కల్పించుకోవాలి. ఏ టైంలో, మార్నింగ్ టైంలో 1 అవరా, లేదా మార్నింగ్ టైంలో 1.5 అవర్, అండ్ ఈవినింగ్ టైంలో 1 అవరా, లేదా 1.5 అవర్, ఏదైతే టైం ఉంటుందో టైం ని చూస్ చేసుకొని దాన్ని ఇవి 2 రావాలంటే మొట్టమొదటిగా అసలు మెయిన్లీ మనకు ఉండాల్సినటువంటి ఏంటంటే ఓపిక. ఒక మనిషికి ఎంత ఓడిపోయేటువంటి లక్షణాలన్నీ చుట్టూ అలుముకున్నా కూడా, దరిద్రం అంతా అలుముకున్నా కూడా ఆ ఓపిక అనేది ఉంది చూడండి. ఆ ఓపిక పట్టడమే తన సక్సెస్ కి ఒక మంచి బెస్ట్ వే అవుతుంది, దారి చూపిస్తుంది. ఆ ఓపికనే పెద్ద దారి చూపిస్తుంది, సక్సెస్ కి దారినిస్తుంది. నో ప్రాబ్లం.
మీ ఎంత వరకు అయితే ఓపిక పడతారో మీరు అంత సక్సెస్ అవుతారు. నెక్స్ట్ చాలా ఆబ్జెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఆబ్జెక్షన్స్ తో మనం ఏమైపోతామంటే బ్యాక్ అయిపోతూ ఉంటాం, బిజినెస్ ని చేయకుండా డల్ అయిపోతూ ఉంటాం. ఆ ఆబ్జెక్షన్స్ ని రేపు ఈవినింగ్ సెషన్ లో 7 to 8 ఆబ్జెక్షన్స్ ఉంటాయి. అంటే మనం ఫేస్ చేసేటువంటి ఆబ్జెక్షన్స్ డైలీ మనం బిజినెస్ కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఐడీస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కావచ్చు, బయట ప్రపంచంలో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఫేస్ చేసేటువంటి మార్కెటింగ్ లో ఉన్నటువంటి ఆబ్జెక్షన్స్ రేపు చెప్పుకుందాం. ఇప్పటికి ఇది క్లియర్ అండి. అందరూ ఓపిక పట్టండి. అంతా సక్సెస్ అవ్వడానికి 2025 వరకు 50 కంట్రీస్ కి మన వెస్టేజ్ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ జరగబోతుంది. సో అప్పుడు ఐడీస్ ఇవ్వమని ఎదురొచ్చి మిమ్మల్ని బతిమాలుతారు ఒక్కొక్కరు. కాబట్టి మీరు వెయిట్ చేయండి, ఓపిక పట్టండి, అందరూ కూడా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం. మేడం మా హోస్ట్ అని తీసుకుంటారా? ఫీడ్బ్యాక్ తీసుకుంటా, ఇవ్వండి. ఓకే, హోస్ట్ మీకు ఇచ్చానండి. థ్యాంక్ యూ మేడం. ఆ టాపిక్ కూడా రిలేటెడ్ గా ఉంది, సో థ్యాంక్ యూ. పేషెన్స్ ఉండాలి, పేషెన్స్ లేకపోతే ఎవడేం చేయలేడు. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అంతే మేడం, అన్నిటి ఇచ్చిన మేడం. అనసూయ పల్లె 03. హరిత. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. మేడం నా పేరు హరిత మేడం. నేను వచ్చేసరికి సాగర్ నుంచి మాట్లాడుతున్నాను. నా ప్లేన్ వచ్చేసరికి సపావ శంకర్ సార్, హరి సార్. టాప్ లో ప్లేన్ వచ్చేసరికి జ్యోతి రవి మ్యామ్. మేడం నేను నేను బేసిక్ గా నేను ఆన్లైన్ టీచర్ మేడం. నేను అయితే నాకు వెస్టేజ్ పరిచయం చేసినప్పుడు నాకు అసలు ఏం తెలియదు. కాకపోతే నేను దీంట్లో వచ్చిన తర్వాత నుంచి చాలా నేర్చుకున్నాను. మేడం ఫస్ట్ మీటింగ్ రమ్మన్నారు, అందరిలాగా నేను మీటింగ్ రాలేదు. కానీ నేర్చుకున్న కొద్ది మీటింగ్స్ చాలా అటెండ్ అయ్యా. రీసెంట్ గా బూట్ క్యాంప్, నైన్త్ బూట్ క్యాంప్ వచ్చాను. అక్కడ చాలా మంది చెక్స్ చూశాను. చాలా మంది సహనంగా పేషెన్స్ గా ఒక 2-3 ఇయర్స్ నిలబడిన వాళ్ళే అక్కడ పెద్ద పెద్ద చెక్కులు తీసుకోగలిగారు మేడం. నేను చూశాను వాళ్ళందరినీ. అంత ఓపిక, అంత టీం బిల్డప్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి అంత సమిష్టమైన టీం వచ్చిందని నేను అబ్జర్వ్ చేసుకున్నాను. అందుకనే నేను ఇప్పుడు February 14 జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఇంకా 12% లోనే ఉన్నాను మేడం. కానీ మాత్రం నా టీం ని గట్టిగా పట్టుకుంటున్నాను. మీటింగ్స్ ఎక్కడ జరిగినా కానీ ప్రమోట్ చేసుకుంటున్నాను మేడం. దీంట్లో ఏంటంటే మన కంపెనీ వచ్చేసరికి 2004 లో వచ్చింది. 20 ఇయర్స్ నుంచి చిన్నగా గ్రోత్ వస్తూనే ఉంది. సక్సెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. జెన్యున్ కంపెనీ. కాకపోతే ఏంటంటే సక్సెస్ ఒక్కసారి వచ్చిన తర్వాత మాత్రం నిలకడగా నిలబడతాం మేడం. దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను మేడం. నేను దానికోసమే పోరాడుతున్నాను. ఇప్పుడు మీ వాయిస్ వినిన తర్వాత, మీ సబ్జెక్ట్ వినిన తర్వాత ఓర్పు, తర్వాత సహనము, ఇవన్నీ ఉండాలి. మీరు చెప్తున్న వర్డ్స్ నాకు చాలా బాగా నచ్చినాయి మేడం. బాగుంది మేడం. సెక్షన్ చాలా నచ్చింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ హరిత మేడం. రోజు మీరు కూడా సెషన్ తీసుకోండి. మీ వాయిస్ సూపర్ గా ఉంది, బేస్ ఎక్సలెంట్ ఉంది, అసలు ఎక్కడ కూడా బ్రేక్ లేదు చూడండి. సో మీరు నెక్స్ట్ జూమ్ నుంచి సెషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. సక్సెస్ మీ చెంతనుంది. 2025 లో ఈ హరిత మేడం మీరు మంచి సక్సెస్ ని తీసుకొని ఈ జూమ్ లోనే అనౌన్స్ చేసుకుంటారు. తప్పకుండా సక్సెస్ వస్తుంది మేడం, నో ప్రాబ్లం. కోరిక, తీరిక, ఓపిక, ఈ 3 ఉన్న దగ్గర ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అనేది లేదు మేడం. థ్యాంక్ యూ మేడం, సూపర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సాయిలు అన్మిట్ ఇచ్చిన చూసుకోండి. సుశీల సాయిలు 07. మార్నింగ్ శ్రీం విజయ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. స్మాల్ డౌట్ మేడం. చిన్న సార్ చెప్పారు ఒక కంపెనీ గురించి అని. మేబీ నేను ఒక 2 months అవుతుంది మేడం జాయిన్ అయ్యి. మై గ్రేట్ అప్లైనెన్స్ స్వప్న మేడం, సంతోష్ సార్ మేడం.
ఓకే సార్. నేను చిన్న ఒక ఫుడ్ కంపెనీలో చేస్తాను మేడం. అంటే యాక్చువల్ గా మా ఆఫీస్ లో చెప్పాను. చెప్తే ఓకే ఒక చిన్న డౌట్ అడిగారు. అంటే ఢిల్లీలో ఉంది కంపెనీ, ఎవరన్నా మీ ఓకే. సార్ కానీ ఎవరన్నా చూసారా అని అసలు స్మాల్ డౌట్ మేడం. అంటే మన దాంట్లో కానీ ఎవరన్నా ఇక్కడ అంటే ఈ మధ్య క్యాంప్స్ అయ్యాయి కదా, ఇది ఈలోపు ఉన్నారు లేకుండా జరగదు కదా అని నేను వాళ్ళతో వాదించాను. అంటే యాక్చువల్ గా ఆయన టెక్నీషియన్ మేడం, ఎలక్ట్రికల్ గా. అన్ని గురించి చెప్తా ఉంటే ఈ అలాల్ సర్టిఫికేట్స్ కానీ అన్ని కొంచెం డిస్కస్ చేస్తూ వాళ్ళు కూడా ఉన్నారు, మాకు కూడా తెలిసిన వాళ్ళు 3-4 months నుంచి వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ 3-4 నెలల తర్వాత నువ్వు ఖచ్చితంగా డిస్కరేజ్ అవుతావు అంటే నేను అదేముండదు, అన్ని ఫ్యాక్ట్ తెలుసుకున్నాను. మా జూమ్ మీటింగ్స్ ఉంటే కావాలంటే మీరు ఇన్వైట్ చేస్తాను, మీరు చూడండి. ఇంత గ్రోత్ ఏ కంపెనీలో కూడా లేదు. ఇంకోటి ఏంటంటే పక్కన మన ప్రొడక్ట్స్ వాళ్ళ వేరే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, సేమ్ ఈక్వల్ టు ఒక చెట్ల మందులు ఎట్లా వాడతాం అంత ఘోరంగా ఉన్నాయి. మన కంపెనీ సూపర్ మేడం. ఎందుకంటే నాకు ఒక ఛాన్స్ వచ్చింది, అవకాశం రాలేదు, ఛాన్స్ వచ్చింది, నేను దాన్ని వాడుకోవాలనుకుంటున్నాను. నేర్చుకున్నాను సబ్జెక్ట్, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మంచి సబ్జెక్ట్ చేస్తుంది చెప్తున్నారు. ప్రేమ్చంద్ గారు మంచి సబ్జెక్ట్ చెప్పారు, ఎలా గ్రోత్ అవుతుంది కంపెనీలో, ఏమవుతుంది, ఏం చేస్తారని. మీరు కూడా సూపర్ చెప్తుంటారు మేడం, వింటా ఉంటాను. కళ్యాణ్ మేడం గారు కోరిక నిలబడాలని ఒక ఒప్పందం చేసుకోవాలి, తనకు తానుగా ఒక గట్టి లావాలాగా ఒక కోరిక కలిగి ఉండాలి, ఉప్పొంగేలాగా. తీరిక అంటే అంటే నేను డ్యూటీ చేసుకుంటాను, మిగిలిన టైంలో చెప్తా ఉంటాను. 14 hours కాదు, 10 hours 2 hours ఎంత టైం డిసైడ్ చేసి చేద్దామని ఒక ఖచ్చితమైనటువంటి ఒక కోరికతో, తీరిక లేకుండా చేస్తూ, ఓపిక పడుతూ, సహనంతో చేస్తే మంచి గ్రేట్ గా అవుతాం మేడం. ఈ కంపెనీ గురించి మేడం చిన్న డౌట్ ఉంది సార్. ఒక్క నిమిషం, మేడం. మీరు ఇక్కడ ఇందులో జాయిన్ అవ్వక ముందు మీరు వాడినటువంటి సోప్ కానీ, మీరు వాడినటువంటి ఒక షాంపూ నేమ్ చెప్పగలుగుతారా? ఇది ఏ సోప్? చాలా ఉన్నాయి మేడం. అదే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 2 months నుంచి ఆల్రెడీ నేను చేసేస్తున్నాను మేడం. మన దాంట్లో ఒక్కటి చెప్పండి ఇది ప్లీజ్. సెకండ్ మంత్ అంటే హెడ్ అండ్ షోల్డర్ కానీ ఇవన్నీ దానికి అంటే షాంపూస్ ఉన్నాయి, హెడ్ అండ్ షోల్డర్ కానీ. హెడ్ అండ్ షోల్డర్ హెడ్ అండ్ షోల్డర్ ఎక్కడ ఉంది? దాని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? అదే ఓకే. హెడ్ అండ్ షోల్డర్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది చెప్పండి. తెలియదు మేడం మనకి. కనీసం ఎస్టాబ్లిషర్ ఎవరో తెలుసా మీకు? ఓకే, దాని గురించా మేడం? హెడ్ అండ్ షోల్డర్ ఎస్టాబ్లిషర్ కానీ, లేదా ఆ కంపెనీ ఆఫీస్ హెడ్ ఆఫీస్ కానీ, లేదా బ్రాంచెస్ కానీ ఎక్కడన్నా మీకు ఉన్న దాఖలాలు మీకు తెలుసా మీరు వాడినప్పుడు? అవునవును, తెలియదు. మరి ఇది ఎందుకు సార్? అంటే వాళ్ళు నాకు అడగడం మూలాన మీరు ఇదే క్వశ్చన్ వేయాలి, మనం వాడినటువంటి ప్రీవియస్ ఇయర్స్ లో ఒక 40 years నుంచి మనం నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ వింటున్నాం. నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్, ఏ ప్రొడక్ట్ కైనా ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ ఉంది, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అనేది హిస్టరీ ఎవరైనా డేర్ గా బయట గూగుల్లో పెట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి కొనుక్కున్నారా? లేదు మేడం. లేదు కదా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఫీడ్బ్యాక్, మంచిగా సక్సెస్ అవుతారు మీరు సెషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అనుష మేడం అన్మ్యూట్ ఇచ్చిన తీసుకోండి మేడం. అనుష కాలిందర్, ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెస్టర్స్. నా పేరు వచ్చేసి అనుష కలిందర్. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను.
మేడం మీరు చెప్పింది నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. నేను జాయిన్ అయితే ఒక బిఫోర్ 3 months అవుతుంది. నేను ఇలా మన ప్లాట్ఫామ్ లో వచ్చిన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను మేడం. నేను వచ్చేసి మెడిసిన్ ఏజెన్సీ లో చేస్తాను. నాకు పర్ మంత్ శాలరీ 12,000. అక్కడ జీతం ఉంది జీవితం ఉంది అని తెలుసుకొని మేడం రన్ అవుతున్నాను. నేను మార్నింగ్ ఈవినింగ్ జూమ్ కనెక్ట్ అవుతున్నాను మేడం. మీరు చెప్పింది ఒకటే, వారు ఈ రోజు కాకపోతే రేపన్న రోజులైనా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. రామారావు అంజనా మేడం. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ ఎస్టీజీఎస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం వాయిస్ వినిపిస్తుందా మేడం? క్లియర్ సార్. థ్యాంక్ యూ. చెప్పండి, కంటిన్యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ప్రేమ్చంద్ సార్. సో ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి చాలా క్లారిటీ ఇచ్చారు. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఎట్లా ఉంటుంది, అంటే ప్రస్తుతం ఎట్లా ఉంది, ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది. సో సేల్స్ అనేవి పెంచుకోవాలన్నారు. దాంట్లో మన సేల్స్ ఎప్పుడైతే ఎక్కువ పెంచుకుంటామో బిజినెస్ అంతా డెవలప్ అవుతుందని. సో అదేవిధంగా మన ప్రొడక్ట్స్ కూడా ఖచ్చితంగా అన్ని కూడా యూజర్ గా ఉండాలి. ప్రొడక్ట్ యూజర్ గా ఎప్పుడైతే ప్రొడక్ట్ యూజర్ గా ఉంటామో డెఫినెట్లీ ఆటోమేటిక్ గా మన టీం గ్రోత్ అవుతుంది. అంటే టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ప్రొడక్ట్ యూజర్ గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన డైరెక్ట్ సెల్లింగ్ లో మెయిన్ ఉండేది ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ ద్వారా మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ రోజు మనందరం కూడా జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఎక్కువ మొత్తంలో ప్రొడక్ట్ యూజర్ గా ఉండాలి, సెల్ఫ్ గా ఎవరికి వాళ్ళం. సో ఇక్కడ ఎప్పుడు కూడా సెల్లింగ్ అనేది లేదు, జస్ట్ యూజర్ గానే ఉండాలా. సో యూజర్ గా ఉంటూ ఆ యొక్క ఏమంటారు మన యొక్క ఫలితం, ఆ యొక్క రిజల్ట్ ని మనం షేర్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం ఈ రోజు చూస్తూనే ఉన్నాం. 20 years కంప్లీట్ చేసుకొని మంచి గ్రోత్ లో ఉంది. సో అలాంటి గ్రోత్ మనకు కూడా రావాలంటే అంటే కంపెనీ ఆల్రెడీ డిసైడ్ అయింది. సో ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో కంపెనీ ఒక మంచి విజన్ తో స్టార్ట్ చేసింది, ఈరోజు సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉంది. సో అలాంటి వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ఈ రోజు భాగస్వాములుగా ఉన్నాం. సో మరి మనం కూడా భాగస్వాములుగా ఉన్నప్పుడు మనం కూడా విజన్ అనేది పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో ఆ విజన్ పెట్టుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మనం కూడా ఈ రోజు వెస్టీజ్ లాగా మనం కూడా ఒక 5 years లో జస్ట్ 2 to 5 years లో మనం ఖచ్చితంగా మన గ్రోత్ అనేది పెంచుకోవచ్చు అని ఈ రోజు సార్ చెప్పారు. అదేవిధంగా మీరు కూడా ఏదైతే ఉందో పారాచూట్ సూపర్ మేడం ఆ యొక్క ఎగ్జాంపుల్ అనేది. సో పారాచూట్ కింద పడేటప్పుడు పారాచూట్ అనేది ఎంత సేఫ్టీగా ల్యాండ్ చేస్తుందో ఈ రోజు వెస్టీజ్ కూడా మనం వెస్టీజ్ నమ్ముకొని ఈ రోజు ఖచ్చితంగా వెస్టీజ్ ని పారాచూట్ లాగా మనం వినియోగించుకుంటే ఖచ్చితంగా మన సేఫ్ జోన్ గా మన యొక్క డ్రీమ్స్ కోరికలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నెరవేర్చుకోవచ్చు అని చెప్పేసి మీరు చెప్పిన క్లారిటీ అనేది చాలా క్లియర్ గా ఉంది మేడం. సో థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఈ రోజు నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ అవకాశం ఇచ్చినాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. మీరు ఎప్పుడు ఫీడ్బ్యాక్ చేసినా మళ్ళీ ఆ టాపిక్ ని ఫుల్ఫిల్ చేసినట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రజిత. సేమ్ విజి, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పినటువంటి టాపిక్ కూడా చాలా క్లియర్ గా అర్థమైంది నాకు. ఓపిక, కోరిక, తీరిక ఈ 3 ఉంటే సక్సెస్ వస్తుందనేది నాకు అర్థమైంది మేడం క్లియర్ గా. అలాగే సార్ చెప్పినటువంటి విషయాలు కూడా చాలా మంచిగా అర్థమైనాయి, క్లియర్ గా చెప్పారు సార్ కూడా. అలా మీరు చెప్పింది ఓపికతో ఉంటే టీం రాకున్నా కూడా కష్టపడి మనం నిలబడి చేస్తే సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రజిత మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. గుడ్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ మా. బిచ్చుపల్లి అన్మ్యూట్ ఇచ్చిన సార్. శ్రీం బీజీ, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన బాగుంది మేడం. ఓపిక, తీరిక, కోరిక ఉంటే బాగా మీరు సంవత్సరంలో కూడా సక్సెస్ అవుతారని మాకు అది బాగా నచ్చింది మేడం. అది ఇంకోటి ఇప్పుడు సార్ చెప్పే చూడు మేడం, అది వాళ్ళు ఇంతకు ముందు నూనె గాని షాంపూ గాని తయారైనది వాళ్ళు చూసి వాళ్ళని అడిగినప్పుడే మనం వాళ్ళకి క్వశ్చన్ చేస్తే బాగుంటుంది మేడం. అట్లా అడుగుకుని ఉంటారు ఇంకోరు వాళ్ళని అప్పుడు వాడే వస్తువులు తయారు చేసేది నువ్వు చూసినావా అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంకోసారి మనం అడగకుండా ఉంటారు మేడం. అది థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుధా మేడం అన్మ్యూట్ ఇచ్చిన.
మార్నింగ్ మేడం. మేడం ఈరోజు చాలా బాగా టాపిక్ చెప్పారు మేడం. సార్ కూడా దీని గురించి చెప్పారు, ప్రేమచంద్ర సార్. ఇంకొకటి ఏంటంటే ఓపిక. చాలా ఇంతకు ముందు నేను చాలా నెగ్లెక్ట్ చేశాను మేడం. నేను వచ్చి ఇందులో ఒక 3 months అలా అవుతుంది మేడం. బట్ మా ప్లేనర్ అండ్ రామారావు సార్, అంజనా మేడము చెప్పారు, పాపం చెప్తూనే ఉన్నారు. నాదేమో బ్యూటీ సెలూన్ జాబ్ మేడం. మంచి అప్లైనర్. అవును మేడం, ఎస్ మేడం. వాళ్ళు ప్రతి దానికి ఓపికతో నాకు చెప్తారు మేడం. నెక్స్ట్ నేను చేసేది బ్యూటీ సెలూన్ మేడం. అందులో నాకు అస్సలు టైం ఉండదు. మీకు ఐడియానే ఉంటది అందులోని. అసలు మాకు తినడానికి కూడా టైం ఇవ్వరు మేడం వాళ్ళు. అంత బిజీ షెడ్యూల్ ఉంటది. అయినా సరే నేను వద్దు, నాకు అసలు ఓపిక లేదు అనుకున్నాను. కానీ ఎలాగైనా సరే టైం తీసుకొని, ఓపిక తీసుకొని నేను ఎలాగైనా సరే ఇందులో గట్టిగా పట్టుకోవాలి. వెస్టేజ్ ని ఎలాగైనా సరే ఇందులో నేను సక్సెస్ సాధించాలని ఓపికతోనే, తీరికతోటే మీ మాటలు బట్టి నాకు బాగా అర్థమైంది మేడం. అసలు మీరు చెప్పిన తర్వాత నేను ఇంకా లేట్ చేయకూడదు. ఇంకా ఒక 1 year టైం అయినా సరే మేడం, ఎంత టైం తీసుకున్నా నేనైతే చెయ్యాలని ఒక దీంతో పట్టుదలతో వచ్చాను మేడం. చేస్తాను మేడం. కాకపోతే 2 years. ఎస్ మేడం, 2 years ఏనా మేడం కంపల్సరీ. అంతా ఎందుకంటే ఏంటి అసలు తెలియట్లేదు. ఒకళ్ళ కింద జాబ్ చేస్తే వాళ్ళు టైమింగ్ అనేది కూడా ఇవ్వట్లేదు మేడం. అసలు క్లయింట్స్, కస్టమర్స్ వస్తూనే ఉంటారు. వాళ్ళు ఫుడ్ కూడా 5 minutes లో తినమంటారు మేడం. అంత తక్కువ టైంలో అసలు నాకు అనిపించింది ఏంటిది ఇలా, అసలు ఈ లైఫ్ మనది మనం ఎందుకు ఒకళ్ళ కింద టార్గెట్స్ జాబ్ చేసుకొని ఉండాలి అసలు ఏంటనేది కూడా ఇప్పుడు ఈ మధ్యలో నేను ఇది నేర్చుకోవడం, ఎలాగైనా సరే జూమ్ మీటింగ్ వినడం, మీటింగ్స్ కూడా వెళ్తున్నాను మేడం. ఎలాగైనా ఓపిక స్నానం చేసుకుని కొంచెం కష్టపడతాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ మాటలు బాగా నాకు కనెక్ట్ అయ్యాయి మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి ఫీడ్బ్యాక్. మీరు సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. మీరు వచ్చి 3 months 3 years అవ్వలేదు. 3 years ఓపిక 3 years లో మీరు మంచి లీడర్ అవుతారు, సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. గుడ్ ఫీడ్బ్యాక్. సుజాత మేడం. శ్రీం బిజీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు ప్రేమ్చంద్ సారు చెప్పిన నెట్వర్క్ బిజినెస్ గురించి, టీచర్ ఆఫ్ నెట్వర్క్ ఎట్లా ఉండబోతుంది రాబోయే కాలంలో అనేది మంచిగా చెప్పింది సార్. చెప్పిండు మేడం. ప్రేమ్చంద్ సార్కు థ్యాంక్ యూ. అలాగే మీరు ఓపిక, కోరిక, తీరిక, ఓపిక 3 మీద సబ్జెక్ట్ చెప్పారు మేడం. ఆ ఫోన్ మ్యూట్ చేయండి సార్. ఆ పక్కన ఉన్న ఫోన్ మ్యూట్ చేయండి. ఓకే ఓకే చేసిన. థ్యాంక్ యూ మేడం. కోరిక, తీరిక, ఓపిక ఈ 3 మనం ఇక్కడ పాటిస్తేనే మనం కోరుకున్నవి మనకు డ్రీమ్స్, ఆ కోరికలు, ఆ కారు, ఒక ఇల్లు ఇలా కావాలనుకుంటే మనకు ఇక్కడ ఓపిక, కోరిక ఉండాలి. ఈ 3 ఉండాలి. ఈ 3తో పాటు మీరు కూడా ఒక మాట అన్నారు మేడం. ఎంత కష్టమైన పని అయినా ఇష్టంతో చేసినప్పుడు ఎలాంటి పని అయినా చేయగలుగుతాం. అందుకని అది ఎంత కష్టం ఇష్టంతో చేయాలి మేడం. ఏ పని అయినా ఇష్టంతో చేసినప్పుడు మనం ఎంత కష్టమైన, ఎంత సముద్రానైనా ఇవ్వగలుగుతాం. అది ఉండాలి మేడం. దృఢ సంకల్పంతో పనిచేయాలి మేడం. చేస్తే ఈ రోజు రాలేదు, టీం రాలేదు, ఎవరు రాలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అని బాధపడద్దు. మనకు నెగిటివ్ అనేది ఉంటది. నెగిటివ్ ని పక్కన పెట్టి ఇవాళ కాకుండా 100 మందిలో ఒక్కలే లీడర్ వస్తారు మేడం. ఆ లీడర్ గురించి మనం వెయిట్ చేయాలి. మనకు ఆ ఓపిక ఉండాలి. ఆ ఓపిక ఉన్నప్పుడే ఎలాంటి పని అయినా సాధించగలుగుతాం. దీంట్లో సక్సెస్ కాగలుగుతాం మేడం. థ్యాంక్ యూ మేడం, ఇలాంటి అవకాశం ఇచ్చిన దానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫీడ్బ్యాక్. కానీ నెగిటివ్స్ అనే మీ ఫోన్ మొబైల్ రింగ్ టోన్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా కూడా టాపిక్ డైవర్ట్ అవ్వకుండా మీరు ఆ టాపిక్ ని ఏదైతే చెప్పాలనేటువంటిది ఉందో అది ఎక్సలెంట్ గా చెప్తున్నారు. అదే నెగిటివ్. మనకు వచ్చేటువంటి నెగిటివ్స్ మీ మొబైల్ రింగ్ టోన్ లాంటివి. మీరు చెప్పేటువంటి టాపిక్ మనం చేసేటువంటి బిజినెస్ లాంటిది సాఫీగా సాగుతుంది. నో ప్రాబ్లం. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కవిత మేడం అన్మ్యూట్ ఇచ్చిన మేడం. మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు కవిత రామారావు, కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నా మేడం. మీ మాటలలో చాలా అంటే చాలా ధైర్యం ఉంది మేడం. మీ మాటలు విని చాలా ధైర్యం తెచ్చుకున్నాము. నిజమే,
వెనకబడ్డామన్న ఆలోచన అనేది తీసుకోవద్దు అన్నట్టుగా కొంచెం మాకు కనెక్ట్ అయింది మేడం. ఎస్ మా. ఎందుకంటే నేను ఒక 6 మంత్ అవుతుంది మేడం, 6 నెలలు అవుతుంది నేను ఇంట్లో చేరి. కానీ నేను ఓకే 3 నెలలు నెగ్లిజర్ గా ఉన్నా, ఎందుకంటే నేను పట్టించుకోలేను. నేను ఎస్ ఒక చిన్న కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన దాన్ని, ఇళ్ళలో పని చేసుకొని నైట్ డ్యూటీ హాస్పిటల్లో ఆయమ్మ వర్క్ చేసుకుంటూ ఇవన్నీ నాకు ఎందుకు అనే ఆలోచనలో ఉండేదాన్ని మేడం. ఇక్కడ ఎస్ అక్కడ తిరిగితే డబ్బులు వస్తాయా, మనం పని చేసుకోకపోతే రావు కదా అన్న ఆలోచన బాగుండేది నాకు. ఎందుకంటే ఒక్క రోజు పోకపోతే కూడా నా పరిస్థితి వేరే ఉండేది. అలాంటిది ఓకే నేను 3 నెలల నుంచి నేను దీన్ని గట్టిగా పట్టుకున్నా మేడం. నేను శంకర్ సార్ది మీటింగ్ విని, ఆ, ధనలక్ష్మి మేడం మీటింగ్ విని మరి నేను చాలా గట్టిగా పట్టుకున్నా. సరే ఏమైతే ఉందని నేను అట్లా కూడా 2 నెలలు నేను డ్యూటీ చేసుకుంటా కూడా, నైట్ డ్యూటీ, డేలో పొద్దున ఇళ్ళ పని, నైట్ హాస్పిటల్ పని చేసుకుంటూ కూడా నేను కొంతమందికి నేను వాడుకోవడం జరిగింది, కొంతమందికి ఇప్పడం జరిగింది మేడం. నేను పోయిన నెలలో డైరెక్టర్ అయ్యాను, బోన్ డైరెక్టర్. నా కింద ఉన్న వాళ్ళు కూడా, సార్ వాళ్ళు కూడా ఇప్పుడు డైరెక్టర్స్ ఉన్నారు మేడం. నేను వదలను మేడం, ఎంత కష్టం వచ్చినా అస్సలు వదలను మేడం. వెరీ గుడ్ మ్యామ్. మంచి కమిట్మెంట్, ఎందుకంటే సూపర్ నా కమిట్మెంట్. పిల్లల ఆ, నా పిల్లల భవిష్యత్తుని నేను దిద్దాలని అనుకుంటున్నా మేడం. నేను నా కష్టంతో నా పిల్లలకు ఒక ఇల్లు కట్టియాలన్న ఆలోచన మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి గోల్. మంచి ఇల్లు పిల్లలకి కట్టించాలా, అదే గోల్ కనిపించాలి. మీరు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు వెహికల్స్ కనిపించకూడదు, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఆ సౌండ్ వినకూడదు. మీకు వెస్టేజ్ వెస్టేజ్ వెస్టేజ్, ఇల్లు ఇల్లు ఇల్లు, సక్సెస్ సక్సెస్ సక్సెస్. అంతే, మీరు సక్సెస్ అవుతారు మేడం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారా? అన్మ్యూట్ ఇచ్చిన సార్. మేడం ఏం లేదు, ఇందాక ఆయన అడిగితే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని హ్యాండ్ రైజ్ చేస్తాను అంతే. నో నీడ్ సార్. గూగుల్లో కొడితే ఆ చాట భారతం అంతా హిస్టరీ వస్తుంది. మనం చదవలేనంత, మనకు టైం తీరిక లేనంత హిస్టరీ వస్తుంది వెస్టేజ్ గురించి. తీరికం కాదు మేడం, ఇప్పుడు మనం ఇప్పుడు దాకా వాడుతున్నది ఎంత లేదన్నా, ఇది యూనిలివర్ ఉంది, ఎంత మందికి అది ఫారెన్ బ్రాండ్ అని తెలుసు? అది కంప్లీట్ గా యుఎస్ బ్రాండ్. ఎస్, హిందూ యూనిలివర్ అని పెట్టుకున్నాడు, భయం పుట్టి కంపెనీ లైసెన్స్ క్యాన్సిల్ అయితే. సార్ వాళ్ళ కొలీగ్స్ అడిగారట, అడిగితే అట్లా డౌట్ అడిగారు. నో ప్రాబ్లం. అదే కదా మనం అనేది ఇంతకుముందు వాడిన సందర్భాన్ని బట్టి స్పాండియస్ గా రియాక్ట్ అవ్వాలి, కానీ మరీ అగ్రెసివ్ గా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనతో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తే మనం అలా ఉండటంలో తప్పు లేదు. అంతే, మర్యాద ఇస్తే మర్యాద వస్తుంది, లేకపోతే రాదు. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాలమణి మేడం అన్మ్యూట్ ఇచ్చిన. బాలమణి మేడం. జంపన్న 055. హలో మేడం. మేడం గుడ్ మార్నింగ్ సార్, హలో మేడం. చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. అదే విజయ్ సార్ కింద అప్లై అయినారు మేడం. అదే మేడం కింద విజయ్ సార్ కింద నేను మేడం. ఓకే ఓకే, కంటిన్యూ. ఓకే మేడం. నాకు ఇప్పుడు నా కింద 7 మందిని వేసుకున్నా మేడం నేను. వెరీ నైస్. 7 మంది వేసుకున్నాక వాళ్ళకు ఇప్పుడు ఉల్లాస్ సారు అడగాలనుకున్నా. అయితే నాకు కొంచెం అర్థం, ఇప్పుడు 6 మందిని ఒక్కరొక్కరిని 6 మందిని వేసుకోవాలా మేడం నేను? ఇప్పుడు నా కింద 6 మంది ఉన్నారు మేడం. అయితే ఒక్కరొక్కరికి 6 మెంబర్ చేయాలా మేడం? మందిని కాదు సార్, 60 మందిని వేసుకో, 600 మందిని వేసుకో, 6000 మందిని వేసుకో, 6 లక్షల మందిని వేసుకో. కరెక్టే మేడం. నాకు వేరే సార్ చెప్పిండ్రు, నువ్వు 6 మందిని ఒక్కరొక్కరికి 6 మందిని వేసుకున్నాక తర్వాత నీ సొంతంగా వేసుకోవాలన్నారు. మీ అప్లైనర్ ఎవరు? ఓకే మేడం. విజయ్ సార్ మేడం. ఒకసారి సార్ కాల్ చేసి క్లియర్ గా అడగండి, చెప్తారు. లేదా నాకు కాల్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెంకటేశ్వర్లు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఇదే ఫస్ట్ మేడం ఇది వినటం, మీ టెస్ట్ వినటం. ఓకే, వెరీ గుడ్ సార్. మంచిగా చెప్పారు మేడం. కాకపోతే మేము లాస్ట్కి వచ్చాం మేడం, హోమ్ మీటింగ్ చేసి వచ్చాం ఇప్పుడే.
వెరీ నైస్. హుజూర్నగర్ దగ్గర హోమ్ మీటింగ్ చేసి వచ్చాం మేడం. ఓకే, నా అది పేరు చాలా వెంకటేశ్వర్లు శాంత, మాది మీర్జాడం త్రిపురారం మేడం. మా ఓకే అప్లైనర్ వచ్చేసి బాలనరసింహ మహేశ్వర్ మేడం. ఓకే మా గ్రేట్ అప్లైనర్ వచ్చేసి జ్యోతి మేడం. మా ఓకే మెంటర్ వచ్చి ధనలక్ష్మి శంకర్ సార్. మేడం నేను ఇలా జాయిన్ అయ్యి 8 months అయింది మేడం. రెండు నెలలు మాత్రం పట్టించుకోలేదు మేడం. మా ఓకే అప్లైనర్ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు మేడం. ఇప్పుడు 6 months మేడం నేను చేసి సిల్వర్ లో ఓకే ఉన్నాను ఓకే వెరీ నైస్ మేడం. సార్. మాది తీరిక, ఓపిక, కోరిక అనేది చాలా చాలా నచ్చింది మేడం. ఓకే కాకపోతే సార్. ఎంత తీరిక ఉంటే అంత ఓపిక ఉంటది మేడం. ఎంత ఎస్ ఓపిక ఉంటే అంత కోరిక కూడా ఉంటది మేడం. ఎస్ ఇది బాగా నాకు కనెక్ట్ అయింది మేడం. చాలా థ్యాంక్ యూ మీ సార్. ఫీడ్బ్యాక్, మీది టెస్ట్ మానిటర్ మాత్రం ఇదే ఫస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. అందుకే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, మంచి ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ మేడం. వెంకటేశ్వర్లు సార్, మీరు Zoom అక్కడ ఉండి కూడా వినిపించచ్చు, అక్కడ వాయిస్ కట్ ఉన్నటువంటి అవుతుంది టీం మేడం. వాళ్ళకు కూడా ఆ వర్క్. ఓకే సార్, మేడం థ్యాంక్ యూ వాయిస్ సార్, కట్ థ్యాంక్ యూ అవుతుంది. సో మచ్. బాలమణి 369 మళ్ళీ రైజ్ చేశారా, హ్యాండ్ రైజ్ చేశారా? బాలమణి 369. ఓకే, నో రెస్పాండ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. జూమ్ ని మెయింటైన్ చేస్తూ, హోస్ట్ ని ఇంత చక్కగా మెయింటైన్ చేస్తున్నటువంటి ప్రేమ్చంద్ సార్ గారికి, అండ్ ఇంత చక్కటి జూమ్ డయాస్ ని మనకి ఇచ్చినటువంటి రమేష్ చంద్ర సార్ అండ్ భిక్షన్ సార్, పుల్లయ్య సార్ గారికి, తర్వాత ఎంత పొరపాట్లు ఉన్నా, ఎంత మంచి టాపిక్ ఉన్నా ఓపిక్గా, తీరిగ్గా అండ్ కోరికని దీని మీద పెట్టి వింటున్నటువంటి మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30 జూమ్ లో అందరం మీట్ అవుదాం. థ్యాంక్ యూ అండి. జూమ్ క్లోజ్ చేస్తున్నాను. ప్రేమ్చంద్ సార్ క్లోజ్ చేసేనా? అన్మ్యూట్ ఇచ్చిన చూడండి. ఓకే మేడం, క్లోజ్ చేయండి, క్లోజ్ చేసి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రేపు ఈవినింగ్ మనం చేసేటువంటి బిజినెస్ కి ఆబ్జెక్షన్స్ ఏముంటాయి అనేది ఒక 7-8 ఆబ్జెక్షన్స్ ఉంటాయి. ఆ ఆబ్జెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ టీమ్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేసుకోండి, ఎక్కువ మందిని 500 people వరకు వచ్చేలాగా చూసుకోండి. మంచి టాపిక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. క్లోజ్ చేద్దాం సార్. ఓకే, క్లోజ్ చేయండి.